హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ దివ్యజ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. ఎలా ఉన్నారు గైస్? పెద్ద వ్లాగ్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. గైస్, నేనైతే ఇంత పెద్ద సపోటాలు ఇప్పుడే చూస్తున్నాను నా లైఫ్ మొత్తంలో. మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసుంటే అలానే తినుంటే కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. గైస్, మేము ఇప్పటి వరకు కూడా ఇంతే పెద్దగా అయితాయేమో ఈ సపోటాలు అని చెప్పేసి చాలా చిన్నగా ఉన్నప్పుడే తెంపేస్తూ ఉండేవాళ్ళం. హార్వెస్ట్ దా గుడ్, హార్వెస్ట్ దా అమ్మా, హార్వెస్ట్ చేస్తున్నా. బేబీ ఎలిఫెంట్ కూడా రావాలి హార్వెస్ట్కి. మేము ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో ఉండుంటే అసలు ఇవి ఇంత పెద్దగా అవుతాయి అని తెలిసే కాదు. మేము మా ఇంటికి వెళ్ళేసి 2 months అవుతుంది. ఇప్పటికి వెళ్ళినప్పుడు చూసాము ఇవి మినిమం సైజు ఉన్నాయి, ఇంకా ఇవి ఇంతే పెద్దగా అయితాయేమో తెంపేస్తాను అని అంటే మా వారు అన్నారు, వద్దులే నెక్స్ట్ వీక్ వద్దాము. ఆగు ఆగు ఆగు, తెంపేకు అలా చిన్నవి కూడా చూపిస్తాను. కమ్యా గైస్, ఇక్కడ ఉడత తినేసింది గైస్. అప్పుడు తెంపుకుందాంలే అన్నారు, ఇంకా అలానే వదిలేసాను. అప్పటికి తీరా ఇంకా నెక్స్ట్ వీక్ ఆ తర్వాత అంతా మా వారికి ఆఫీస్ వర్క్ ఉండి మేము రాలేకపోయాము. అప్పుడు రాలేదని చెప్పి నేను ఫీల్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు చూస్తే సర్లే మన మంచికేలే అని హ్యాపీ ఫీల్ అయ్యాను. గైస్, నేను ఇక్కడ ఉన్నా కానీ మా వారితోటి సపోటాలు అంత పెద్దగా అయ్యి ఉంటాయి, లేదంటే వాటర్ ఆపిల్స్ చెట్టుకి పిందెలు వస్తున్నాయేమో, అవి ఎంత అయ్యి ఉంటాయో, ఏ స్టేజ్లో ఉన్నాయో, ఇంకా మొక్కలు ఎలా పెరిగి ఉన్నాయో అని చెప్పేసి అలాగా డిస్కస్ చేస్తూ ఉంటాము టీ టైంలో. ఇంకా ఇప్పుడేమో 2 కాయలు ఉడతలు తినేసాయి గైస్. మా ఎదురు ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉండేది గైస్, ఆ చెట్టుని కొట్టేశారు వాళ్ళు. చాలా ఉడతలు చిలుకలు అక్కడ జామకాయలు తింటూ ఉండేవి. ఇప్పుడు ఆ చెట్టు తీసేయడం వల్ల ఆ టైంకి మా బాదం చెట్టుకి కాయలు ఉన్నాయి. సో అప్పుడు అలా గడిచిపోయింది. తర్వాత చూస్తే ఒక ఉడత చనిపోయింది గైస్. మరి ఫుడ్ లేకో మరి ఏమైందో తెలీదు. ఉడత చనిపోయినప్పుడు మా చెట్టుకి బాదం కాయలు ఇంకా గ్రేప్స్ ఉన్నాయి గైస్. గ్రేప్స్ ఇంకా అలాగే వదిలేసాము 2-3 గుత్తులు. ఉడతలు అయితే ఒక గుత్తిలో 2-3 అలాగా నిదానంగా డే బై డే గ్రేప్స్ పండుతుంటే ఆ పండిన గ్రేప్ వరకే భలే నీట్గా తినేసేది గైస్. మాకైతే చాలా క్యూట్గా అనిపించేది. ఇంకా అలానే ఇప్పుడు గ్రేప్స్ లేవు, బాదం కాయలేమో పిందెలుగా ఉన్నాయి గైస్ ప్రస్తుతానికి ఇప్పుడు. సో అందుకే ఇప్పుడు సపోటాల వరకు వచ్చినాయి, లేదంటే అవి అసలు ఆ సపోటాల చెట్టుని ఎప్పుడూ కదిలించలేదు ఇప్పటి వరకు. 2 కాయల్ని తినేసింది గైస్. ఆ 2 కాయల్ని అలానే ఉంచేసాను, ఎందుకంటే మళ్ళీ పిందెలను లేదంటే వేరే కాయలను తినేయకుండా తినేసిన దాన్నే మళ్ళీ మళ్ళీ ఆ ఉడతని వచ్చి తింటుంది. నేనున్న 2 days చూశాను అనమాట, ఆ కాయలే తింటుందా లేదంటే వేరే కాయలని ఏమన్నా కదిలిస్తుందా అని. లేదు, ఆ 2 కాయలని కంప్లీట్ చేస్తున్నాయి. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళే పని ఉంది. సో నెక్స్ట్ వీక్ మిగతా కాయలు తీసుకుందాంలే అని చెప్పి ఆ 2 కాయలు అయితే తిన్నవి అలానే ఉంచేసాము చెట్టుకి. ఫస్ట్ టైం గైస్ ఇంత పెద్ద సైజు సపోటాలు హార్వెస్ట్ చేయడం మా చెట్టుకి. ఇంతకు ముందంతా చిన్న చిన్నగా ఉన్నప్పుడే తెంపేస్తూ ఉండేవాళ్ళం. ఇంక ఇదేనేమో పెరగవేమో, బయట మార్కెట్లో కూడా ఇంత పెద్దగా చూడలేదు కదా గైస్. ఇంకా అలానే అనుకునే వాళ్ళం మేము. గైస్, ఇది మొక్క 3 years బ్యాక్ తీసుకున్నాము. ఆ 3 years బ్యాక్ 2000 పెట్టి తీసుకున్నాము గైస్ ఈ సపోటా మొక్క. చాలా మంచి చెట్టు ఇచ్చారు నర్సరీ వాళ్ళని అడిగితే. 2 years నుంచి సపోటాలు హార్వెస్ట్ చేసుకుంటున్నాం కానీ ఇంత పెద్దగా అయిందాకైతే ఉంచలేదు ఎప్పుడు గైస్. దీనికి పెద్దగా ఎరువులు వేసింది మందు కొట్టింది కూడా ఏం లేదు గైస్. ఆ చెట్టు ఆకులు రాలిపోతాయి కదా, అవి ఆ చెట్టు మొదట్లోనే పడిపోతాయి. ఆ ఆకులు నీళ్ళు పోసినప్పుడు నానిపోతాయి కదా గైస్. ఇంకప్పుడు మట్టిని తిప్పేస్తే అదే మల్చింగ్గా అదే ఎరువుగా మారి ఇంకా అదే బలం ఆ మొక్కకి. ఈ మొక్కకి ఎప్పుడు అసలు సీజన్ అనేదే ఉండదు గైస్. ఎప్పుడు పూత కానీ పిందెలు కానీ కాయలు కానీ ఎప్పుడు ఉంటాయి.
ప్రతి కొమ్మకి బంచులు బంచులు ఉంటాయి పిందెలు. మా వాడికైతే మా చెట్టు సపోటాలు చాలా ఇష్టం, చాలా స్వీట్ ఉంటాయి. పాల సపోటా అన్నమాట ఈ చెట్టు. వేరే నర్సరీ వాళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చారు గైస్. అప్పుడు ఈ చెట్లన్నీ చూసి చాలా మంచి మంచి వెరైటీలు తెచ్చుకున్నారే మీరు అని అన్నారు. ఈ సపోటా పేరేంటి, ఈ చెట్టు పేరేంటి అని వాళ్ళని అడిగినప్పుడు పాల సపోటా అని చెప్పారు. దానికి ముందు మేము మొక్కలు తెచ్చుకోవడానికి నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక సపోటా చెట్టు అని అడిగాం, కానీ ఈ వెరైటీలు ఇంతగా నాలెడ్జ్ ఏం లేదు. సో ఒక సపోటా చెట్టు ఇవ్వమంటే ఆ నర్సరీ వాళ్ళు చాలా మంచి చెట్టు ఇచ్చారు. మా వారు ఇప్పుడు నీకెందుకు అంత మొక్కలు పిచ్చి, అందరికీ ఆడవాళ్ళంటే ఏదో నగలు పిచ్చో, డ్రెస్సులు పిచ్చో, లేదంటే మేకప్, రెడీ అవ్వడం ఇలాగ ఉంటుంది, నువ్వేంటి మొక్కలు అని తిరుగుతూ ఉంటావు, ఇది ఒక వ్యసనంలాగా అయిపోయింది నీకు ఎందుకు అని అడిగారు. అందుకు నేను ఇలా సమాధానం చెప్పాను, ఏదైనా వ్యసనం ఉంటే డబ్బులు అప్పు చేసి మరీ వ్యసనం అలా కంటిన్యూ చేస్తారు. మొక్కల దగ్గర ఏంటంటే డబ్బులు ఉంటేనే కొంటాం, లేదంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఇంకోటి ఈ మొక్కలు అనేది పెంచడం వల్ల మంచే కానీ చెడైతే ఏం లేదు కదా. ఇంకా వాటి నుంచి ఫ్రూట్స్ ఇలా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది ప్రైస్లెస్, అది ఫీల్ అయితేనే తెలుస్తుంది దాని వాల్యూ. మొక్కలు పెంచడం వల్ల నష్టాలు, లాభాలు అనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. మేము ఇల్లు కట్టినప్పుడు అప్పుడే ఇల్లు రేపు ఓపెనింగ్ అనగా ఈరోజు వెళ్ళి మొక్కలన్నీ కొన్నాము. అవి కూడా చాలా చిన్న చిన్న చెట్లు. సో ఏవి కూడా పెద్దగా నీడిచ్చేవి కానీ అలాగేం లేవు. సో మేము Feb 3 ఇంట్లోకి గృహప్రవేశం అయిపోతే ఆ ఇయర్ మొత్తం ఎండలు ఎలా ఉన్నాయి అంటే మాకు వాసిపోయింది. మొత్తం టైల్స్ మొత్తం గచ్చే కాబట్టి వేడి భలే రిఫ్లెక్షన్ వచ్చింది. మేమైతే ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే హ్యాపీగా ఉందే అని అనుకున్నాము. సో ఇంకప్పుడు ఏదైనా క్విక్గా పెద్ద చెట్టు అయిపోయేది ఏదన్నా ఉంటే బాగుండేది. అన్నీ బౌన్స్ అయ్యేలాగా చిన్న చిన్న మొక్కలే కాయలు వచ్చేవి తీసుకున్నామే అని అనుకున్నాము. తర్వాత బాదం చెట్టు, ఈ చెట్లన్నీ పెద్దగా అయిపోయిన తర్వాత పందిరి మీద ఫ్యాషన్ ఫ్రూట్, గ్రేప్స్ ఇవన్నీ అల్లుకోవడం వల్ల గ్రీనరీ మీద నుంచి ఆ ఆవిరి వేడిగా ఉన్న గాలి మన మీదకి వచ్చినా కానీ అవి చల్లగా చేంజ్ అయిపోయి మా ఇల్లు అయితే ఇప్పుడు చాలా చల్లగా అయిపోయింది. మేము ఇప్పుడు ఏసీ లేకపోయినా కానీ ఇంట్లో ఉండగలుగుతాం చల్లగా. ఇంకా చెట్టు కింద చాలామంది బైక్స్ ఆపుకొని ఇలాగా మనకే కాదు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా. ఇంట్లో మొక్కలు ఉంటే ఇల్లు చాలా చల్లగా ఉంటుంది. ఎవరు బిలీవ్ చేసినా చేయకపోయినా ఇదైతే నిజం. మొత్తం కాంక్రీట్ బేస్డ్ అయిపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీళ్ళంతా మొత్తం రోడ్ల మీద అలాగ నిలిచిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. మేము ఇల్లు కట్టేటప్పుడు అన్నిటిల్లో అంత పర్టికులర్గా ఉన్నానో లేదో తెలియదు, కానీ కొన్నిటిలో చాలా వాటిల్లో కాంప్రమైజ్ అయ్యాను. కానీ బయట గార్డెనింగ్ స్పేస్, ఇంకా బయట ఇంటి చుట్టూరు మట్టి అనేది అలానే ఉండాలి, గచ్చు చేయించకు అనే విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉన్నాను. నేను మా వారితో వాదించాను. ఎందుకు అందరూ కాంక్రీట్ చేయించుకుంటున్నారు కదా, మట్టి అంటదు కాలికి, లేదంటే కారుకి మట్టి అంటదు, ఇలాగా చెప్తా ఉంటారు. అసలు మన చిన్నప్పుడు మట్టిలో ఆడుకొని మట్టిలో తిరిగేసి అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు మట్టి అంటే ఇదేమో మట్టి ఏమో అదేమో ఇదేమో అని చెప్పేసి ఆ మట్టే కనిపించకుండా కాంక్రీట్ బేస్ చేసేస్తున్నాము. వర్షాలు వస్తే చిన్న వర్షం కూడా వరదలు అయిపోతున్నాయి. సమ్మర్ వస్తే ఆ కాంక్రీట్ బేస్ నుంచి ఆ వేడి అనేది రిఫ్లెక్ట్ అయిపోయి చాలా వేడి వచ్చేస్తుంది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఈ కాలాలు కూడా మనం చేసే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎండాకాలం ఎండలు ఎక్కువ పెరిగిపోవడానికి, వర్షాకాలం వరదలు రావడానికి మనమే కారణం. ఇప్పుడు మేము తాడేపల్లిగూడెం వచ్చాం కదా, ఇక్కడ అపార్ట్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గార్డెన్ స్పేస్ ఇచ్చారు, ఇంకా అక్కడ ఏదో ఒక మొక్కలు పెంచుతున్నారు, చాలా బాగా అనిపించింది.
మనం ఫ్రెష్ ఎయిర్ అంటాం, అది ఎక్కడో పైన నుంచి ఊడిపడదు. మనం చెట్లు పెంచుకుంటా ఉంటే అందులో నుంచి ఫ్రెష్గా ఆక్సిజన్ ప్యూరిఫై అయ్యి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అదే ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది మన సరౌండింగ్స్లో. ఏమిటో గైస్, చదవక ముందు కాకరకాయ అన్నాడంట, చదివిన తర్వాత కేసరకాయ అన్నాడంట. అలా ఉంది మన పరిస్థితి. డెవలప్మెంట్ అని చెప్పేసి మొత్తం అంతా కాంక్రీట్ బేస్ చేసేసి కారుకు కూడా మట్టి అవ్వకూడదు అంటే కారు రోడ్డు మీదే కదా గైస్ తిరగాల్సింది. టైర్లు అరిగిపోతాయేమో అని తీసుకెళ్ళి షోకేస్లో పెట్టేస్తారేమో ఇంకా రాను. నీట్నెస్ ఉండాలి గైస్, కానీ అంతే విధంగా పర్యావరణం కూడా మనం సమతుల్యం చేసే బాధ్యత మనదే. గైస్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.